కూర్చుండలేదు. మూడవ వచనం, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన అది ప్రభునకు కావలసినదని చెప్పుడి. చెప్పండి, నీడెడ్ బై ద మాస్టర్. టైడ్ అప్. రెండవది నీడెడ్ బై ద మాస్టర్, అంటే ముందు కట్టబడి ఉంది, రెండవది ఇది ప్రభువుకు కావాలి. ఏది కావాలి అని అంటే కట్టబడిన గాడిద మాత్రమే కావాలి, విప్పబడిన గాడిదలద్దు. చెప్పండి, విప్పబడిన గాడిదలు అవసరంలా, కట్టబడిన గాడిదే కావాలి. దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు అని అంటే, ఒక చోట ఎందుకయ్యా నువ్వు వాళ్ళ చోటకి వీళ్ళ చోటకి వెళ్తున్నావు, పాపుల దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నావు అంటే ప్రభు ఒక మాట చెప్పాడు, తీయొద్దులేండి. ఏం చెప్పాడు ప్రభు అంటే, డాక్టరు రోగికి మాత్రమే అవసరము, ఆరోగ్యవంతులకి చెప్పండి వైద్యుడు అవసరం లేదని చెప్పి ప్రభువే చెప్పాడు. ఆ మాట ప్రభువే చెప్పాడు స్వయంగా. ఆరోగ్యవంతులకి చెప్పండి వైద్యుడు అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, అనారోగ్యంలో ఉన్న వారికి మాత్రమే వైద్యుడు అవసరము, డాక్టర్ అవసరం. ఇప్పుడు ఎవరికి అవసరం దేవుడు అని అంటే, ఇదిగో ఈ కట్టబడి ఉన్నటువంటి గాడిదల కొరకే ప్రభు అవసరం. పాపంలో ఉన్నటువంటి మనిషికి మాత్రమే అవసరం. నీతిమంతులకు కదండి, నీతిమంతులను ప్రభు పిలువ రాలేదు, కానీ అనీతిమంతులను దేవుడు పిలవడానికి లోకానికి వచ్చాడు, పాపులను పిలవడానికి లోకానికి వచ్చాడు. మనమంతరం కూడా పాపులము, దౌర్భాగ్యులము, ద్రోహులము కదండి. దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేసిన మనం యెషయా గ్రంథం మనం చూస్తే మనకు అర్థమవుద్ది, రోమపత్రిక చూస్తే మనకు అర్థమవుతుంది. చెప్పండి, మనమందరము పాపము చేత అపరాధము చేత చచ్చిన వారే ఉన్నాం. ఎలా చెప్పండి, చచ్చిపోయాం. లోకంలో మనము చచ్చాం, చెప్పండి మనం పుచ్చాం, అందుకే ప్రభుకు నచ్చాం. చెప్పండి, మనం చచ్చాం అన్నమాట. ఈ లోకంలో పాపం చేత చచ్చిపోయాం. ఎలాగానంటే సాతానును మనం బంధించేశాడు, ఇటు రాకుండా 4 వైపులా బంధించేసి ఎటు రాకుండా మధ్యస్థితిలో వాకిడి మధ్య గాడిద ఎలాగైతే కట్టబడి ఉందో అలాగే మానవుడి యొక్క పరిస్థితి, అటు లోనికి వెళ్ళలేక ఇటు బయటికి రాలేక తన స్థితి అయోమయంలో కదండి, గజిబిజి గందరగోళంలో అలాగ ఉండిపోయింది. ఆ కట్టను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళమన్నాడు, ఆ గాడిదను విప్పమన్నాడు. అలాగే ఈ మనుషుడు కూడా అలాగే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు కూడా ఇంతకుముందు ఎవరు కూడా కూర్చోలేదు, అది ప్రభుకు కావాలి. అందరూ వాడుకున్న గాడిదలు కాదు, లేకపోతే ఊరి మీద తిరిగే గాడిద కాదు. ఏదైతే కట్టబడి స్వేచ్ఛ లేకుండా ఉన్నదో ఆ గాడిద మాత్రమే మనకు కావాలి.